కోస్గి వద్దకు రాహుల్ గాంధీ ఇప్పుడే చేరుకున్నారు. మరి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు ఈ సభ ద్వారా అని తెలుసుకోవడానికి అక్కడికి విచ్చేసిన జనమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. చూస్తూనే నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సానుభూతి పరులకు మిత్రులకు ప్రజలకు నా నమస్కారములు. మిత్రులారా, ఎన్నికల్లో ప్రధానమైంది ఎన్నికల ప్రణాళిక. ఏ పార్టీ ఏం చేయబోతుందని చెప్పేటువంటిదే ఎన్నికల ప్రణాళిక. దాన్నే ఇంగ్లీష్లో మనం మేనిఫెస్టో అనుకుంటాం. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది ఎన్నికలు వచ్చాయి కనుక ఇప్పుడు కేసీఆర్ గారు ఏం వాగ్దానాలు చేశారు, ఏ విధంగా పూర్తి చేశారో బేరీజ్ వేసుకోవాలి. మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నా, ఆయన మొదటి వాగ్దానము దళిత ముఖ్యమంత్రిని. సోనియా గాంధీ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల తెలంగాణ వస్తే, తెలంగాణ రాగానే నాకంటే మనగాడు ఎవరున్నారు, దళిత ఎవరున్నాను, అది పోయింది వాగ్దానం. రెండవది 2 బెడ్రూమ్లు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు 1 బెడ్రూమే ఇచ్చారు, నేను 2 బెడ్రూములు ఇస్తా అన్నాడు. ఏమైనా 2 కాదు కదా, 1 బెడ్రూమ్ లేదు, ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ ప్రతి ఫ్యామిలీకి 100 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి మీ కొడంగల్లో ఎవరికైనా ఇచ్చారా? 4వది, ప్రతి ఇంటికి 1 ఉద్యోగం ఇస్తున్నాడు. ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఇండ్ల ఉద్యోగాలనే భర్తీ చేయలేదు, ఖాళీలు ఎక్కడిస్తారు. మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? మన లంబాడ మిత్రులకు 12% రిజర్వేషన్ అన్నాడు. లంబాడ మిత్రులను ట్రైబల్స్ గా గుర్తింపజేసింది కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ఇందిరాగాంధీ. ఇవేమి చేయకుండా కొత్త వాగ్దానాలతో ముందుకొచ్చాడు. కాబట్టి రిక్త హస్తాలతో వస్తున్నాడు, మా రిక్త హస్తాలతో పంపించాలి. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తూనే మాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరొక విషయం మనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా మేము వాగ్దానం చేసి పూర్తి అయిన సందర్భమే లేదు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ విద్యార్థులు కానీ, ఈ సభలో లేనటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ నా ఒక సవాలు, మేము కాంగ్రెస్ మాట ఇచ్చి నిలుపుకొని ఉదంతం ఉందా, దృష్టాంతం ఉందా? మేము ఎలక్షన్లో గెలవగానే మా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ఆ ముఖ్యమంత్రి గారు రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేయనున్నది. మా మాటకు ఎందుకు విలువ ఉందంటే 12 సంవత్సరాల క్రితం
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ సారథ్యంలో 72,000 కోట్ల రూపాయల కూర్చున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల మాపు జరిగింది. ఆనాడు మన తెలంగాణ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల మాపు జరిగింది. అదనంగా ఆనాడు వైఎస్ రాజశేఖర గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు 5,000 కోట్లు ఇచ్చారు. అదే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 4 కిస్తుల్లో చేసి వడ్డీ భారాన్ని పెట్టి మన నడ్డి విరగొట్టాడు. అంతేకాకుండా ఆ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారిని వేదికవలసిన కూర్చున్నాం. మరి పీదోళ్లకు, ముసలోళ్లకు, వృద్ధులకు మేము 2,000 రూపాయల పెన్షన్ ఉన్నాం. 1,000 రూపాయలు కాదు, 2,000 రూపాయల పెన్షన్. దానికి ఆయన ఆశ్చర్యపడి 2016 అన్నాడు. పెళ్లి కట్టమనే 16 అంటే ఎందుకు? మమ్మల్ని కాపీ కొడుతున్నాడు. మేము ప్రభుత్వంలోకి రాగానే కొన్ని రోజుల్లోనే ఈ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయబోతున్నాం. నిరుద్యోగ భృతి ఎంతమంది నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాం నెలకు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మీరు పండించే పంటకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర ఉండాలనో మేము చూపెట్టాం. ఆ మేరకు పూర్తి చేస్తాం. మా మాట ఎందుకు నమ్మొచ్చంటే మేము ఎప్పుడు కూడా గత 70 ఏళ్లలో ఒక మాట ఇచ్చి వెనక్కి వెళ్ళలేదు. ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చెప్పి భూ సంస్కరణను అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ గైరాన భూములను ప్రజాదత్తం చేసింది. కాబట్టి మాకు మిగతా పార్టీలకు ఒక మౌలికమైన వ్యత్యాసం ఏమిటంటే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. మా విశ్వసనీయత అది కాంగ్రెస్ పార్టీది. మరొక మాట మనం చేస్తున్నాను. నేను లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోగా ఈ కేసీఆర్ గారు లంబాడీలకు ఆదివాసులకు తగాద పెట్టాడు. 12% ఇవ్వకుండా ఇక ముస్లింలకు 12% అన్నాడు. ఇచ్చాడా? కాకుండా ఢిల్లీలో మోడీతో మిత్రుత్వం చేస్తున్నాడు. మిత్రులలో ఒక విషయం మనం చేస్తున్నాను. నేను మేధావులు కానీ మైనారిటీలు కానీ పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు కొలంగల్ తాలూకాకు రాహుల్ గాంధీ గారు పెట్టుకోవాలి. మనలో వచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొలంగల్ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ గారికి స్వాగతం. అలాగే మన భారత ప్రధాని తెలంగాణ రాష్ట్ర అధినేత క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ గారికి స్వాగతం. కాకుండా అలాగే భారతదేశం యొక్క ఆశాజ్యోతి వచ్చారు. మీరు అలాగే పేద సంఖ్యలో రాష్ట్ర ఎందుకు కోదండరాం గారికి స్వాగతం. ఆర్సి కుంత్యా గారికి స్వాగతం. మహేందర్ పార్లమెంట్ సంబంధించి ఎన్నికల్లో నిలబడ్డ అందరూ అభ్యర్థులు ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ మల్రవి గారు, అలాగే పవన్ కుమార్ రెడ్డి గారు, అలాగే కృష్ణ గారు, దయాకర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే ఈ జిల్లాకు సంబంధించిన అందరు నాయకులకు స్వాగతం అవుతున్నాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు
60 ఏళ్ల పోరాటము. ఈ పోరాటంలో సత్యం ఉంది, నిజం ఉంది, వాస్తవం ఉంది. తెలంగాణ రాష్ట్ర పాలకులు స్వయం పాలకులు కావాలనే ఉద్దేశంతో ఈ సమాజ మార్పు కొరకు ఆ రోజు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు మొట్టమొదటిసారిగా కొడంగల్ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఇచ్చిన నేతగా ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రం ఏర్పడలేదు. ఈ రాష్ట్రాన్ని మన పాలకులు పాలిస్తలేరు, కేవలం కొంతమంది పరిమితమైంది. ఏ ఆశయంతో సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్ర సిద్ధించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంగణం రావడం జరిగింది. మిత్రులారా, మహబూబ్నగర్ జిల్లాలో రుచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు పాట పాడి బాట వేసి పునాదులు వేసి నిర్మాణం చేసిన గడ్డ. ఈ గడ్డ పోరాట గడ్డ. దీనికి సంబంధించి ఈరోజు మన పెద్దల నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ అధ్యక్షులు, స్థానిక నాయకులు అందరికీ వచ్చారు కాబట్టి ఒక సందేశాన్ని తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం పరిచి రేపు జరగబోయే 7 తారీఖు ఎన్నికల్లో పెద్ద ఎత్తున మా కూటమి అభ్యర్థులకు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మన మధ్య అందరు నాయకులకు వచ్చారు. కొడంగల్ ప్రాంతం దగాపడ్డ ప్రాంతం, కొడంగల్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. మొదటి నుంచి కూడా జూరాలకు వెళ్ళి